క్విక్గా ఇన్ఫర్మేషన్ ఏందనంటే సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇప్పుడే నేనున్నా మా ఫ్రెండ్ సాత్విక్ గాడు ఆల్రెడీ మీరు నాకు తెలిసి ఆల్రెడీ ఒక బ్లాగ్లో వాని చూసే ఉంటారు. ఇప్పుడు జస్ట్ 20 minutes బ్యాక్ మేము డిసైడ్ అయిన విషయం ఏంది అని అంటే సినిమాకి వెళ్దాం, హిట్ 3 సినిమాకి వెళ్దాం అని చెప్పి. 9కి సినిమా ఆల్రెడీ 8:52 అవుతున్నది. సో తొందరగా నేను వాడిని పిక్ చేసేసుకొని వెళ్ళిపోయి వాడిని కలిసినాక మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తా. చాలా లేట్ అయింది ఇప్పటికీ. అస్సలు మిస్ కావాలని అయితే నాకు అస్సలు లేదు. ఫుల్ ఎక్సైట్మెంట్ మీద ఉన్నా నేనైతే హిట్ 3 అని చెప్పి. వాడిని కలిసినాక మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. చలో, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. మళ్ళీ ఒకసారి ఇంట్రడక్షన్. మళ్ళీ సాత్విక్ గారు అయితే వచ్చేసిండు. టైం అయితే ఇంత లేట్ అవుతుందని అంటే 20 నిమిషాల ముందు డిసైడ్ అయిపోయి ఇట్లా కెమెరా కార్ అన్ని ఇట్లా సెట్ చేసుకుని ఒకటేసారి టైం చూపి 9:02 అవుతుంది కదా. ఫోన్ చేస్తారు. మేము ఇంకా థియేటర్కి ఇంకా దూరమే ఉన్న థియేటర్, సగం దూరమే వచ్చినాం. 9కి సినిమా 9:02 అవుతుంది ఇక్కడనే. అసలు నాకు ఒక్క బిట్ కూడా ఇట్లా నాకు మిస్ చేయాలని లేదు, కానీ ఏం చేస్తాం తప్పలేదు. టైటిల్ అన్న స్నాప్ పెట్టుకుంటాం మార, కనీసం టైటిల్ పెడదాం. థియేటర్ కాడికి పోయి మళ్ళీ కలుసుకుంటాం అనుకున్న దానికంటే చాలా తొందరనే రీచ్ అయినాం. వాడు కార్ పెట్టమంటాం. ఇంత క్వాలిటీ పోయింది. వేరే ఆప్షన్ సెలెక్ట్ అయినట్టుందిరా దాంట్లో, ప్యూర్ వీడియో కాకుండా నార్మల్గా వచ్చినట్టున్నది. థియేటర్కి అయితే వచ్చేసినాం. డ్రిఫ్ట్ కొట్టుడే ఇక్కడ. డ్రిఫ్ట్ కొట్టంగా ఎంత ఉందని గుర్తినామా అనుకో, ఏం లేదు. అది సినిమా ఈడ అవుతుంది మనకు. ఇప్పుడు ఇక్కడ సినిమా ఉంటుంది కదా. నీకు ఇంకో విషయం చెప్పాను, నేను క్యాష్ కూడా తెచ్చిన తెలుసు ఇప్పుడు ఈ గ్యాప్లో. నైస్. మెయింటైన్ చేయాలి కానీ బాగానే మరీ ఎక్కువ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఫైనల్గా సినిమా కొంచెం ఒక 10 నిమిషాలు అట్లా 10 నిమిషాలు కూడా లేట్ కాలేదు, కానీ పోయినాం కదా. వచ్చినాం ఇప్పుడైతే ఇంటర్వెల్కి అయితే వచ్చినాం. టైటిల్ పడ్డానికి వచ్చినాం. టైటిల్ వాడు ఏమో మరి అది అయితే తెలియదు, కానీ సినిమా మీద ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది చెప్పురా. అసలు ఒక కొత్త నానిని చూస్తున్నాం అన్నట్టు. అస్సలు నా జిందగీలా ఇట్లా నానిని ఈ యాంగిల్లో చూస్తా అని చెప్పి అస్సలు అనుకోలే. దసరా డీసెంట్ అనుకోవచ్చు ఈ సినిమా మీకు వెళ్ళి చూస్తే. ఇంకా ముందు ప్యారడైజ్ వస్తున్నది, అది ఇంకెట్లుంటుందో మొన్న టీజర్ ఆ గ్లిమ్స్ చూస్తేనే పిచ్చి లేసిపోయింది. యాక్చువల్గా నేనైతే ఫుల్ ఏమంటారు సినిమాల పిచ్చి ఉన్నాను నేను. హార్డ్ కోర్ సినిమా లవర్ని అన్నట్టు. ఏ సినిమాలైనా చూస్తా మంచివి అన్నీ. కానీ ఇది ఇప్పుడు ఈ ఇంటర్వెల్ సీన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నది. వాడ సినిమా మొత్తం ఏం చెప్పాం కానీ వాడు ఇప్పుడు ఆ టాబ్లెట్ వేసుకున్నాడు సీన్ ఉన్నది చూడు లాస్ట్ ఇంటర్వెల్ది. మేము యాక్చువల్గా ఏందనంటే ఇద్దరము పిచ్చోళ్ళేక నవ్వుకుంటున్నాం. ఆడ ఓ డైలాగ్లకు మేమో డైలాగులు వేసి ఆ మీమ్స్ డైలాగ్స్ ఉంటాయి కదా జనరల్గా, అవన్నీ మేము వేసుకొని పిచ్చోళ్ళు అంటే పిచ్చోళ్ళలాగా నవ్వుకుంటున్నాం మేము ఇద్దరం అయితే. అది హైలైట్ అసలు. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ దాకా అయితే సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజీగా పోయింది. సెకండ్ హాఫ్ ఇంకెట్లుంటుందో తెలియదు. ఇట్లా హిట్ 1లా 2లో కూడా కొన్ని సీన్లు చూసుకుంటే కొంచెం గెస్ చేయొచ్చు నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పి. దీంట్లో మాత్రం అస్సలు ఏ రకంగా కూడా ఏం జరుగుతుంది అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం మనమైతే. ఒక సస్పెన్స్ని ఇట్లా త్రూ అవుట్ ద సినిమా మస్తు క్యారీ చేస్తున్నారు అన్నట్టు. సినిమా అయిపోయినాక రే మనం కెమెరా ఇట్లా ముంగడ పెట్టి నా సినిమా ఎట్లుందా, నా సినిమా ఎట్లుంది బాయ్ అని అడుగుదామా, అందరినీ రివ్యూలు అడుగుదామా చూద్దాం. అదైతే ట్రై చేస్తాం. నాకైతే డౌట్ అయితే చేస్తామో లేదా అని చెప్పి. సో నెక్స్ట్ మళ్ళీ మూవీ అయిపోయినా కలుసుకుందాం. ఇప్పుడే సినిమా అయితే చూసి వచ్చినాం. కానీ పిచ్చి ఉంది అంటున్నా, అసలు మాటలు అత్తలు. సెకండ్ హాఫ్ మాత్రం ఎంత వైలెన్స్ ఉందనంటే మీకు ట్రైలర్ల టీజర్లల్లా అన్నిట్లలో చూపించిన వైలెన్స్ మొత్తం సెకండ్ హాఫ్లోనే ఉన్నది. అస్సలు నానిని ఈ రకంగా ఇంత వైలెంట్ సినిమా తీస్తాడని చెప్పి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నువ్వేమంటావురా సాత్వికు? మాటలు లేవు.
ఒక్క పోస్టర్ చాలు. ఏది ఇదా ఇంకా సినిమాలా ఇంకా అసలు మ్యాడ్, అసలు సినిమా పిచ్చి పీక్స్లో ఉన్నది. మస్తు రోజుల తర్వాత ఒక రేంజ్ది ఏమంటారు ఎక్స్పీరియన్స్ చేసినాం. పట్టుకోరా అన్ని బండ్లు పోయినాయి, తీద్దాం మనకు కూడా కొంచెం. నువ్వు కూడా ఏ సినిమా వైలెన్స్ కూడా వనికిరా ఈ సినిమా మీద. అసలు ఏది అన్ని జుజ్జుబి హిట్ 3 ముంగడ అన్ని జుజ్జుబి సినిమాలు అన్ని. అంటే వాయిలెన్స్ సినిమాలు మెయిన్గా మాట్లాడితే అసలు 1కి 2కి ఎంత తేడా ఉందో, ఐ మీన్ వాయిలెన్స్ విషయంలో మెయిన్లీ. దీది ఇంకా టాప్ నాచ్. ఇది హిట్ 3 అనేది టాప్ నాచ్. ఇంత వైలెన్స్ సినిమాలు కూడా ఘోరంగా నవ్వుకున్నాం మనం. మళ్ళా మేం పిచ్చోళ్ళ కాదు గడుగుడు కెమెరా క్లోజ్ పెట్టరా మన ఇద్దరు కొద్దిగా. అయితే మేము ఇద్దరం అసలు యాక్చువల్గా ఒక సీన్ ఉంటుంది. ఏ సీన్ కూడా చెప్తా, నీ ఏలు పడుతుందిరా అలా గిది గిది. అయితే ఏ సీనో కూడా చెప్తా, ఎందుకనంటే నేను ఇది పోస్ట్ చేసేసరికి వీడియో మీరందరూ ఓటీటీలో కూడా చూస్తారు కావచ్చు. హీరోయిన్ నానితో ఫస్ట్ లవ్లో పడుతుంది నానికి తెలియక ముందే. ఆ ఫ్లాష్ బ్యాక్ లా ఆ లక్కని కొట్టే సీన్ ఉంటుంది. యాక్చువల్ గా చాలా సీరియస్ సీన్ ఆ లక్కని కొట్టుడు. కానీ మేము మాత్రం థియేటర్ మొత్తంలో కూడా ఎవ్వరమే నవ్వుతలే, ఎవ్వరు నవ్వలే. మేమిద్దరం ఎట్లా పిచ్చోళ్ళ లెక్క నవ్వినామనంటే అందరు ఇట్లా తిరిగి మమ్మల్ని చూస్తున్నారు, ఏం పిచ్చోళ్ళు ఉన్నారా అని. ఏ వచ్చింది సౌండ్ అది మమ్మల్ని ఎట్లా చూసిర్రు అంటే, వాళ్ళు కాదురా సైకోలు, మీరు రా సైకోలు అన్నట్టు చూసిర్రు మమ్మల్ని. మళ్ళా ఇంకొకటి టు బి ఫ్రాంక్, ఇంకా కొన్ని సీన్లలో సైకోలు కొన్ని పనులు చేస్తున్నారు. అలా వాళ్ళు కొట్టుకుంటా ఉంటే అంటే వాళ్ళు చంపుకుంటా నరుక్కుంటా ఇట్లా చేస్తూ ఉంటే మేము ఇట్లే అట్లే అన్నట్టు నవ్వుకుంటున్నాం మేము పిచ్చోళ్ళలా. నోట్లో కొట్టలేదు కాదురా అమ్మతోడు మనల్ని సైకోలు అనుకుంటారు కావచ్చు, థియేటర్లు ఉన్న వాళ్ళు అదే అనుకున్నారు కావచ్చు మొత్తం మంది. అమ్మా అమ్మ అమ్మ అటు మందు బాటలు మీద వస్తున్నారు. లెగసీ అది, లెగసీ అది. అసలు లిటరల్గా చెప్తున్నా, చాలా సీరియస్ సీన్లలో కూడా నవ్వద్దు, కానీ మేము మాత్రం డేంజర్గా నవ్వుతున్నాం ఆ టైంలో. థియేటర్ మొత్తం మమ్మల్ని చూస్తుర్రు కావచ్చు నాకు తెలిసి, అంత డేంజర్గా చేసినాం మేమైతే ఆడ. అమ్మో అమ్మో జోక్సే పార్ట్. కానీ సినిమా గురించి మాట్లాడుకుందాం కొంచెం. నానిని ఒక కొత్త నానిని చూడాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ సినిమాని అయితే చూడాలి అందరూ. మేమిచ్చే రివ్యూ అయితే అంటే ఫ్యామిలీలో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే అస్సలు బై ఛాన్స్ కూడా ఓటీటీలో కూడా వస్తే చూడకండి. కొన్ని సీన్లు స్కిప్ చేసేయండి చిన్నపిల్లలు ఉంటే, ఎందుకంటే మరీ అంతా చాలా దారుణంగా ఉన్నాయి కొన్ని. మేమంటే పిచ్చోళ్ళం కాబట్టి మేము వీటిని కూడా ఎంజాయ్ చేసినాం. లక్కని మస్తు కొట్టాడు ఆ సీన్. అసలు నవ్వదు, చాలా సీరియస్ సీన్. కానీ మేమే థియేటర్ మొత్తంలో మేమిద్దరం పిచ్చోళ్ళ నవ్వినాం. ఇట్లా థియేటర్ మొత్తం సైలెంట్గా ఉన్నది ఆ టైంలో, మేము మాత్రం డేంజర్గా నవ్వినాం అప్పుడు. ఇంకేమున్నాయిరా మంచి ఇట్లా హై ఇచ్చే సీన్స్ ఏమున్నాయి? నాన్న వచ్చి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే వద్దురా అన్ని మాట్లాడద్దురా కెమెరా ముంగడ, మనది వేరు. ఇంకేమున్నాయిరా మంచి సీన్లు? అమ్మా ఇంకేమున్నాయంటూ ఇంకా సినిమాల నీకు బాగా ఇట్లా హీ అనిపించిన సీన్ ఏమున్నది థియేటర్లో? ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి ఫర్ షూర్గా. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు కానీ కొన్ని అదేమంటారు
ఆ విజువల్స్ కానీ అవన్నీ కొన్ని థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి అవన్నీ ఫర్ షూర్ కాబట్టి. ఇంకా నీకేం నచ్చినాయి రా దీంట్లో? ఇంకా ఒక చిన్న పాపని నడికితే వాడు మొత్తం తల తీసేస్తాడు, వాడు పెద్ద గొడ్డలు వచ్చి. రైట్, మన హీరో నాని ఇట్లా ఇట్లా నేనేమనుకున్నా అంటే ఆ సీన్ చూస్తా ఉంటే ఇట్లా కళ్ళు తిరిగి ఇట్లా పడిపోయేలాగా ఉండేది అది. ఇంకా పడిపోతాడు కావచ్చు, అప్పుడు అడవి చేసి వస్తాడు కావచ్చు అనుకున్నా నేను ఆ టైంకి. ఎందుకంటే నానికి స్టార్టింగ్ ఫస్ట్ అంటే మూవీ స్టార్టింగ్ నుండే ఇట్లా కొన్ని సీన్లలో ఇట్లా పడిపోడు, ఇంటర్వెల్ సీన్ అప్పుడు కూడా పడిపోతాడు కదా, అట్లా ఇప్పుడు కూడా పడిపోతాడు కావచ్చు. ఇక అసలు ఏం ఇంకా నాని చేతిలో ఏం లేదు, అప్పుడు వాడి విషయం వస్తాడు కావచ్చు అని అనుకున్నా. కానీ ఇట్లా ఇట్లా కట్ చేస్తే పీక కట్ డైరెక్ట్ ఇట్లా నరుకు ఎగిరిపోద్ది. అబ్బా కొన్ని సీన్స్ అవి మాత్రం నిజంగా అసలు మైండ్లోకి ఏం పోతలేవు, అవి క్రేజీ. మళ్ళీ హైలైట్ ఏందో అంటే అడివిశేషు మన హిట్ 2లా మ్యాక్స్ అనే కుక్కని పెంచుకుంటాడు కదా మన నాని, ఇంకా రాబందుని పెంచుకుంటాడు డైరెక్ట్. ఫస్ట్ హాఫ్ లా స్టార్టింగ్ ఏమంటారు సినిమా స్టార్ట్ అయినా ఒక 10-15 మినిట్స్ తర్వాత ఇంత చికెన్ తీసుకొచ్చి ఇట్లా గోడ మీద పెడితే కుక్కగా అనుకున్నాం, మరి ఏమనుకుంటాం. ఇప్పుడు ఎట్లాగో అడిషేస్ దగ్గర ముందు కుక్క ఉండే కదా, అట్లనే నాని కూడా కుక్కను పెంచుకుంటుండు కావచ్చు అని అనుకున్నాం. తర్వాత చెట్టుని చూపించారు, లేదు ఇట్లా ఇట్లా కొట్టుకుంది, ఏమో దేనికి ఎత్తురో కాకులు ఏదో అన్నట్టు అనుకున్నాం అప్పుడే చెప్పినారు. కానీ రాబందు మళ్ళీ నెక్స్ట్ ఇంకా సెకండ్ హాఫ్ లా రాబందుతోనే అది వస్తా చూడు, మన ట్రాకర్ పెట్టేసి వాడు మన రేడియో ట్రాకర్ పెట్టేసి, అది కూడా అల్టిమేట్ అసలు ఆ సీన్ మాత్రం. ఇట్లా హిట్ 2లా క్లైమాక్స్ లా మ్యాక్స్ వచ్చి ఎట్లా సేవ్ చేస్తుందో సేమ్, కానీ ఇది మస్తు హై ఇచ్చింది. ఇది మాత్రం ఇంటర్వెల్ అయిపోయిన నుంచి మొత్తం వైలెన్స్ కంప్లీట్. సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్ వైలెన్స్. ఫస్ట్ హాఫ్ లో కంప్లీట్ గా అన్ని మిక్స్డ్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లా, సెకండ్ హాఫ్ మొత్తం వైలెన్స్, కంప్లీట్ వైలెన్స్. మ్యాడ్ అంటే మ్యాడ్ అసలు లిటరల్. అసలు ఎంత చెప్పినా తక్కువ. నేనైతే సినిమాల పిచ్చోని, అంటే పెద్ద సినిమాల పిచ్చోని నేను. అరే ఎన్ని సినిమాలలో పోయేటోన్నది, అరే ఒక్కొని పోతుంది తెలుసా నేను ఇప్పటి సినిమాలు ఎవరు లేకపోతే ఊర్లో ఎవరన్నా మన వాళ్ళు ఉన్నా లేకున్నా కానీ రానని అన్నారు అనుకో, ఉండి కూడా నేను ఒక్కొని వెళ్ళిపోతే ఇట్లా ఖాళీ. మస్తు సినిమాలు చూస్తా, ఎన్నెన్ని సినిమాలు చూసిన తెలుసా అట్లా ఒక్కొని. అలా వైకుంఠపురం పోయినా, ఇది క్రాక్ పోయినా, ఇంకంతా స్ట్రైక్ అయితే వెంటనే మస్తు సినిమాలు అట్లా ఒక్కొని పోయేటాను, అంత పిచ్చి సినిమాలు అంటే మనకు. సో ఇప్పుడు వ్లాగింగ్ స్టార్ట్ చేసినాం కాబట్టి, హిట్ 3 కూడా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీని రివ్యూ అయితే ఇద్దాం. అంటే రివ్యూ అని కాదు, మన ఎక్స్పీరియన్స్ అది అంతే. సినిమాని మనం ఎప్పుడైనా కూడా ఏదో వీటితో కంపేర్ చేయకుండా ఒక ఆర్ట్ పీస్ లాగా చూస్తే బెటర్. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క ఆర్టిస్ట్, ఇప్పుడు ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్కలాగా ఎట్లయితే తీస్తారో అదొక ఆర్ట్ లాగా చూడాలి అంతే. ఆ హిట్ ఆఫ్ లాప్ అదంతా మనకు సంబంధం లేదు. సినిమా చూసినామో మంచిగా ఉందా లేదా బస్ అంతే. ఒకళ్ళకి నచ్చుతుందో ఒకళ్ళకి నచ్చదు అంతే. అది హిట్ 3 మాత్రం హిట్ మాకైతే, ఎస్పెషల్గా మా ఇద్దరికి అయితే హిట్ అది అంతే. సరే ఇంకా ఇది సినిమా కథ వచ్చేసి. టైం ఆల్రెడీ 12 ఎగ్జాక్ట్ 12 నాకు తెలుసు 12:03 అవుతుంది. అరే అమ్మా 12:03. సో మేము కూడా ఇంటికి పోవాలి, ఇంకా వీడిని డ్రాప్ చేసేసి నేను ఇంటి దాకా పోవాలి. సో వీడియో ఇక్కడికైతే ఎండ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.